హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు చిట్టి బాబు గారితో మనం ఉన్నాం. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు శ్రీరెడ్డి అండ్ పోసాని కృష్ణమురళి కూడా. శ్రీరెడ్డి ఏమో మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పింది. పోసాని కృష్ణమురళి ఏమన్నాడంటే నేను రాజకీయాలకే దూరంగా ఉండబోతున్నా అన్నాడు. అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకోగలగా కారణం ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళిద్దరు పొలిటీషియన్స్ కాదు. అవును. వీళ్ళిద్దరు రాజకీయాలకి సంబంధం లేదు. ఉమ్. ఒక అభిమానం అంతే. ఉమ్. అభిమానంతో శ్రీరెడ్డి రెడ్డి అభిమానం రెడ్డి మా రెడ్డి అన్నాను. ఆ అమ్మాయి సరే, ఆ అమ్మాయి అసలు లెక్క కాదు. ఆ అమ్మాయి రాజకీయ నాయకురాలు కాదు, జర్నలిస్ట్ ఏమి కాదు, ఒక విశ్లేషకుడు కాదు, ఏమి కాదు. ఉమ్. ఏదో అమ్మాయి ఒక టైప్ ఆఫ్ లైఫ్, అమ్మాయి లైఫ్ ఏదో అమ్మాయి తాను సెన్సేషన్ చేసుకుంటానికి మాట్లాడుతూ ఉంది మొదటి నుంచి అంతే. బిఫోర్ జగన్ విషయం ముందు కూడా అమ్మాయి చాంబర్ దగ్గర ఒక సెన్సేషన్ చేసుకుని బట్టలు తీసి. అవును. సో అదొక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అమ్మాయి వదిలేదు. అమ్మాయి అనేసింది, క్షమాపణ చెప్పింది, అంతే వదిలేదు. పోసాని కృష్ణమురళి రాజకీయాలు కాదు, రాజకీయ విశ్లేషణ ఉన్నవాడు. ఉమ్. ఎందుకంటే రాజకీయంగా సినిమాలు తీశాడు, బ్రహ్మాండమైన సినిమాలు తీశాడు, అవును. రాజకీయ పట్టు ఉంది, సో అవగాహన ఉంది. సో అతను రాజకీయంగా ఉన్నవాడు, అభిమానం ఉన్నవాడు. ఒక జగన్ రెడ్డి మీద అభిమానం, ఉమ్. జగన్ రెడ్డి మీద అభిమానం కొద్దీ రాజకీయాలకు దూరినాక మళ్ళీ మొన్న ఒక ప్రోగ్రామ్ సాక్షి టీవీలో ప్రోగ్రామ్ చేశాడు. దానికి అందరూ సలహా, ఎందుకు నీకు నువ్వేదో టీవీ ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్తారు, రిటైర్ అయిపోయినాక వెళ్ళిపోతారు. అవును. రిటైర్ అయినాక రైటర్స్ టెక్నీషియన్స్ రిటైర్ అయిపోతే ఇక వాళ్ళకి వేరే సినిమాలు అవకాశం ఉండదు కనుక వెళ్తారు. నువ్వు ఇంకా అప్పుడే రిటైర్మెంట్ ఏంటి, నువ్వు ఇంకా రాయగల, నీ పెన్నుకు బలం ఉంది, ఇంకా నీకు శక్తి ఉంది, నువ్వు రైటర్గాను నిర్మాతగాను సినిమాలు చేసుకోక ఆ ప్రోగ్రామ్కి వెళ్ళడం ఎందుకు దానికని అతను ఆ ప్రోగ్రామ్ నేను చేయనిగా, నువ్వు రాజకీయాలు దూరంగా ఉంటాను నేను అని చెప్పి అన్నాడు. అది ప్రొఫెషనల్గా అనవసరం అనిపించింది. ఇప్పుడు ఒక అభిమానం కొద్ది చేశాడు, అలా మాట్లాడాడు. దాని కౌంటర్ వాళ్ళు మాట్లాడడం. అసలు పోసాని కృష్ణమురళిని వాళ్ళ ఫ్యాన్స్, జగన్ సైనికులు, జన సైనికులు వాళ్ళు పోస్టింగ్లు తీసుకుని చదివితే నేను చదివాను, అక్కడ చూపిస్తాను. ఎంత బూతులు, ఎంత పచ్చి బూతులు, అమ్మలక్కలే, పెళ్ళాన్ని, ఆయన భార్యని, పిల్లల్ని, అంత నీచమైన భాష ఎవడు వాడు జన సైనికులు తప్పితే అంత నీచంగా మాట్లాడారు. అవన్నీ మరి ఎవరిని కేసులు పెట్టాలి వాళ్ళ మీద? నాకు ఉన్నాయి, చూపిస్తాను. జన సైనికులు వాళ్ళకి నోరు తెలిస్తే బూతులు తప్పితే ఇంకోటి రావు. నేను ఇంతమందిని కృష్ణ గారు, రామారావు గారి రోజు నుంచి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నా, 3 తరాలుగా ఉన్నాను. మా తాత, మా నాన్న, నేను చూస్తున్నా. ఎప్పుడు కూడా ఏ హీరో ఫ్యాన్స్ ఇంత నీచమైన ఫ్యాన్స్ లేరు. రామారావు ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ పోటాడుకున్నారు, గొడవ పడ్డారు. నాగేశ్వరరావు ఫ్యాన్స్ కృష్ణ గారి ఫ్యాన్స్ గొడవ పడ్డారు. అందరిని చూస్తాం, అందరితోటి బాగా ట్రావెల్ అయిన వాళ్ళం. కానీ ఏ ఫ్యాన్స్ కూడా అప్ టు చిరంజీవి వరకు కూడా, చిరంజీవి, బాలకృష్ణ, ఈ ఫ్యాన్స్ ఎవరు ఫ్యాన్స్ గా ఉండేవారు. చిల్లర భాష, చిల్లరతనంగా ఎదుటి ఫ్యాన్స్ అని బూతులు మాట్లాడటం ఎప్పుడు లేదు. ఫస్ట్ టైం ఈ పవన్ కళ్యాణ్ అనే ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళు వచ్చినాక ఈ దరిద్రం స్టార్ట్ అయింది. ఫ్యాన్స్ బూతులు మాట్లాడటం, ఫోన్ చేసి కమెంట్లు పెట్టడం, ఫోన్లు మాట్లాడి బూతులు మాట్లాడటం, ఆ దౌర్భాగ్యం వాళ్ళ నుంచి మొదలు. అది కంట్రోల్ చేయరాళ్ళు, కంట్రోల్ చేయకుండా ఇంకా పంపిస్తారు నాగబాబు రాళ్ళు. అలా కర్మ. అందుకనే ఏ ఫ్యాన్స్కి విలువ ఉంటుంది, ఈ ఫ్యాన్స్కి విలువ ఉంటుంది. పబ్లిక్ చిల్లరతరంగా మాట్లాడతారు. ఒక విషయంగా మాట్లాడాలి. నువ్వు ఫ్యాన్స్ అంటే నువ్వు ఏం ఫ్యాన్స్? మీరు గడుచుకుంటూ కేకలేయటానికి, అదిపేయటానికి. ఫెయిల్యూర్ సినిమాని 100 రోజులు ఆడించండి, ఆచార్యని ఆడించచ్చు కదా, 100 రోజులు ఆడించచ్చు కదా. మీరు 2 షోలకు మీరు ఫ్యాన్స్, సినిమా బాగుంటేనే మీరు 3వ షోకి రారు. మీరు ఏదో పెద్ద పుడింగిల్లాగా మేము ఫ్యాన్స్ అరుపులు, కేకలకి, అల్లరికి. సినిమా మీరు కష్టపడి మేము కోట్లు పెట్టి సినిమా చేసి మా సినిమా నిలబెట్టడానికి మీరు ఏనాడు పనికిరారు. ఫ్యాన్స్ ఏనాడు పనికిరారు. వీళ్ళు ఏనాడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ పీరియడ్, కృష్ణ గారి పీరియడ్లో ఫ్యాన్స్ డబ్బులు కట్టుకుని ఆడిచ్చేవారు 100 రోజులు ప్రెస్టేజ్ కోసం. వాళ్ళు డబ్బులు పెట్టుకుని. అలాంటి ఫ్యాన్స్ వాళ్ళు లేరు. అలాంటి ఫ్యాన్స్ అదే లేదు. ఎంత అందరికి మోక తప్పదే ఇంకోటి లేదు. ఫ్యాన్స్ అల్లరి కోసం ఆయన చూస్తే మరి పోసాని కృష్ణమురళి మాట్లాడేదానికి ఏ తప్పు లేదు. అవన్నీ చదివితే అవి ప్రజలకు తెలియదు కనుక పోసాని మాట్లాడింది మాత్రమే తెలిసి. పోసాన్ని ఏమేమి తిట్టారు, ఎంతెంత దారుణంగా తిట్టారు, ఎన్ని బూతులు తిట్టారు, భార్యని, ఆ కూతుర్ని, ఎన్ని అసహ్యమైన నోట్లో చెప్పడానికి కూడా వీళ్ళని తిట్లు, ఫోన్లు, మెసేజ్లు, దౌర్భాగ్యులు అవన్నీ చూస్తే పోసాని దాంట్లో మాట్లాడింది 1/10 కూడా ఉండదు. ఈ నిజాలు మీకు తెలియదు, తెలుసుకోవడానికి ప్రయత్నించదు ఈ జర్నలిజం, మన తెలుగు జర్నలిజం. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించదు. ఎంతసేపు ఆ పైన అధికారంలో ఎవరుంటే వాడికి వందిమాగతులుగా మారే దౌర్భాగ్య స్థితికి మన సారీ టు సే మన తెలుగు మీడియా జర్నలిజం. అదే తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, 2 సైడ్లు ఉంటాయి. అందుకనే అక్కడ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇక్కడ 2 సైడ్లు ఉండదు. వెళ్తే ఒకే సైడ్, అటో ఇటు. ఒక సైడ్ వెళ్ళిపోతే గుడ్డి చేలో పడ్డట్టు మాట్లాడేయటమే. నిజాలు అనేది విశ్లేషణ చేయటమో, ఇది నిజమా, ఇది అబద్ధమా, దీంట్లో ఆధారం ఏముంది, ఏమీ లేదు. ఓకే సార్.
అందువల్ల సాగుతుంది. అది చంద్రబాబు దగ్గర ఉన్న మాస్టర్ బ్రెయిన్ అదే. మీడియాని బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తాడు. బ్రహ్మాండంగా మేనేజ్ చేయడం తెలుసు కనుకే దేవుళ్ళు అంటే రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆయన కంట తడి పెట్టి ఆయన గుండె కోత కోసి కూడా అదేదో గొప్ప కార్యం చేసినట్టు మీడియా తోటి ఫోకస్ చేసుకోగలిగాడు సార్. అంత తన దౌర్భాగ్యతనాన్ని కూడా పెద్ద ధర్మ బుద్ధిగా చెప్పించుకోగలిగిన మీడియా తన చేతిలో ఉంది. ఏం చేస్తాం? అవును సార్.